భైరవ మార్గాన్ని తీర్చే శక్తి అలాగే పరిస్థితులు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కి కలుగుతాయా? ఇప్పుడు అందరి దృష్టిలో కొనసాగుతున్న చర్చ. ఇప్పుడు మనం చూడవచ్చు సింహాచలానికి క్షేత్రపాలకునిగా చెప్పుకునే భైరవవాక ఇప్పుడు నేనున్న ప్రాంతం నుంచి దాదాపు 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇది అటవీ శాఖ పరిధిలో ఉండడంతో దీని రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు లేవు. అన్నిటికంటే మించి కనీసం 2 వీలర్ అలాగే 4 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి. దీంతో భక్తులు కాలినడకన వచ్చి చాలా వరకు కష్టపడుతుంటారు. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులు, కొంత అంగవైకల్యం ఉండే వ్యక్తులు కూడా సమస్యలు పాలే పరిస్థితుంది. అయితే ఈరోజు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు కూడా అటవీ శాఖకు సంబంధించిన నిబంధనలు కొంతవరకు సడలించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇక్కడ క్షేత్రపాలకుడుగా అంటే సహజంగా చూసుకుంటే భైరవ స్వామి కాల భైరవుడిగా చెప్పుకునే ఈ భైరవ స్వామిని వారణాసిలో మినహాయిస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలభైరవుని ఆలయాలు లేవు. కానీ సింహాచలానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో భైరవ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలామంది కాలినడకన వెళ్తూ చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ దశలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితిలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ఒకప్పుడు ఇక్కడ సింహాచలం ఈవోగా కూడా పనిచేశారు. ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేశారు. కానీ అటవీ శాఖ పరిమితులు ఇవ్వకపోవడం వల్ల తనపై కేసు పెట్టినా పర్వాలేదు కానీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరిన పరిస్థితి. అయితే ఆయన మాటలు ఏ మేరకు అటవీ శాఖ అధికారులు అంగీకరిస్తారు, అట్లాగే ప్రభుత్వం సహకరిస్తుంది అన్న విషయంపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో కాలభైరవుని ఆశీస్సులతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన హామీని నిలబెట్టుకుంటాడా, లేక చాలామంది రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు కానీ ఆ హామీలు నెరవేరని ఒక నాయకునిగా మిగిలిపోతాడా అన్న విషయంపై చాలా వరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజకీయ నాయకుల అంశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కాలభైరవ ఆలయానికి వెళ్ళే మార్గానికి మాత్రం రోడ్డు నిర్మాణం జరపాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారులతో కూడా చర్చించి తాత్కాలికంగా ఒక 2 వీలర్స్ అలాగే ఆటోలు, కార్లు వెళ్ళే రహదారి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని మాత్రం భక్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, కాలభైరవ స్వామి ఆలయం నుంచి.